చేస్తున్నాము. మనం ప్రేయర్స్ చేసుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. మనం లాస్ట్ వీక్ ఏం శ్లోకం చెప్పుకున్నాం, ఎవరికన్నా కొంచెం గుర్తుందా? హరి బోల్. హరే కృష్ణ. అందరూ అన్మ్యూట్ లోనే ఉన్నారు కదా? ఎస్ మాతాజీ, అందరూ అన్ని లాస్ట్ వీక్ ఏం శ్లోకం చెప్పుకున్నాం, ఎవరికన్నా గుర్తుందా? దేహినోస్మిన్ యదా దేహే కౌమార్యం యవ్వనం జరా. ఆ శ్లోకం చెప్పుకున్నాం మాతాజీ. తర్వాత ఇంకోటి కూడా ఒకటి స్టార్ట్ చేసి వదిలిపెట్టాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్త్వాం స్థితక్షస్వ భారత. అది కూడా మొదలు పెట్టి ఆపేశారు మాతాజీ. అది మొదలు పెట్టి ఆపాము, అందుకని ఏం శ్లోకం చెప్పుకుంటున్నాము అని అడిగాను. ఈ శ్లోకాలు ఇక్కడ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత అంటున్నాడు. అంటే సరే, ఎవరైనా చదువుతారా? హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అనువాదము. కుంతీపుత్ర శ్లోకం చదవండి. శ్లోకం చదవడం వస్తుందా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యా త్వాం తితిక్షస్వ భారత. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? మాత్రా స్పర్శాస్సు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. నేను కనిపించట్లేదు నాకు. మీనింగ్ చదవమంటారా? చదవండి. అనువాదం. కుంతీపుత్ర, సుఖ దుఃఖముల తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలతనుందక వాటిని సహించుటకు నేర్చుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నారంటే మాత్ర స్పర్శ అంటే ఇంద్రియానుభవములు అన్నమాట. మనం పైన ఉంది కదా మాత్రా స్పర్శ.
తూ అంటే కేవలము అని, కౌంతేయ అంటే కుంతి పుత్ర, ఎవరు కృష్ణుడు చెప్తున్నారు కదా, అందుకని కుంతి పుత్ర అని పిలుస్తున్నాడు, కుంతీదేవి యొక్క పుత్రుడు కాబట్టి. తర్వాత శీతోష్ణ అంటే శీతాకాలము చలికాలం, ఉష్ణ అంటే ఎండాకాలం, సుఖ దుఃఖదాహ అంటున్నారు, సుఖము దుఃఖము ఇవన్నీ ఏంటి ద్వంద్వాలు కదా, శీతాకాలము ఎండాకాలము, సుఖము దుఃఖము ఇవన్నీ ద్వంద్వాలు అన్నమాట. దుఃఖదాహ అంటే అవి వస్తూ ఉంటాయి కదా, ఆగమపాయినో అంటే రాకపోకలు, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సుఖం వస్తుంది, తర్వాత దుఃఖం కూడా వస్తుంది, మళ్ళీ దుఃఖం వచ్చిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు చలి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చలికాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, అలా ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆగమపాయినో అనిత్య అంటే తాత్కాలికం అన్నమాట, అవి పర్మనెంట్ గా ఉండవు, టెంపరీగా ఉంటాయి. అనిత్య స్థాం తితిక్షస్వ అంటే వాటన్నిటిని కూడా మనం సహించాలి అని, అంటే ఓర్పుతోటి మనం వాటి నుండి సహించాలి అని. చస్వ భారత అని భారతీయుడా అంటే ఓ భరత వంశస్థుడా అని చెప్పి ఇక్కడ 2 సార్లు అర్జునుడిని సంబోధిస్తున్నారు అనమాట కృష్ణ. ఇక్కడ ఇంకా ఇందులో మనం చూసుకుంటే అనువాదంలో చూసుకుంటే సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవి అని చెప్తున్నారు కదా, అలాగే కాలక్రమేణా అవి ఎండాకాలము చలికాలము వానాకాలం లాగా అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆ సుఖ దుఃఖాలు వాటిలాగా వస్తూ పోతూ ఉంటాయి, వాటిని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, కలత పొందకూడదు, అవి సహిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాసేపు మనం మాట్లాడుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ పర్పస్ చదువుకుందాము. అయితే ఇవి చెప్తున్నారు అంటే సహనము అంటే ఓర్పుతోటి ఉండాలి అని చెప్పి, మనం సుఖం వచ్చినప్పుడు ఆనందం చేయడము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము చేసుకుంటూ ఉండకూడదు అనమాట. ఈ ఎండాకాలం వానాకాలం ఎలా అయితే వెళ్తూ ఉంటున్నాయో వస్తూ ఉంటున్నాయో, ఈ సుఖ దుఃఖాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కాబట్టి వాటిని మనము ఓర్పుతోటి సహిస్తూ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసిందని ఎండాకాలం వచ్చింది మనం బాధగా కూర్చోం కదా, బాగా ఎండలు ఉంటాయి ఏం చేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, అందరం కూలర్లు పెట్టుకుంటాం, ఏసీ వేసుకుంటాం, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుంటాము, స్కార్ఫ్లు కట్టుకుంటాం, అవన్నీ చేస్తాం. అలాగే వానాకాలం వచ్చినప్పుడు కూడా వాన కోసం గొడుగు వేసుకొని వెళ్తాం, చలికాలం వచ్చినప్పుడు కూడా అంతే అన్నమాట, చలికి భరించలేకపోతే హీటర్లు పెట్టుకుంటాం కదా. సో అట్లాగా ఆ కాలాలు వస్తున్నప్పుడు మనం ఎలా ఉంటూ ఉన్నామో, మనలో మన జీవితంలో సుఖాలు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటికి తాత్కాలికంగా ఉంటూ ఉంటాయి, ఎల్లప్పుడూ దుఃఖం అలాగే ఉండదన్నమాట, ఆ వెళ్ళిన తర్వాత సుఖం వస్తుంది, తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తూ ఉంటాయి, కాబట్టి వాటన్నిటిని మనం ఓర్పుతో సహించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే శ్రీ చైతన్య మహాప్రభు గురించి నేను మీకు అందరికీ చెప్పి ఉన్నాను కదా. చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడి అవతారం, కృష్ణుడి అవతారం అన్నమాట. రాధారాణి మూడు తీసుకొని ఒక భక్తుడిలాగా వచ్చారనమాట, భక్తుడిలాగా వచ్చి కృష్ణనామాన్ని అందరికీ పంపిస్తున్నారనమాట, అంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు కృష్ణనామాన్ని. అంటే అందరం మనము ఇలాగా ఒక నిమిషం, అందరికీ భగవంతుని నామాన్ని ప్రచారం చేస్తూ కృష్ణ భక్తిలో ఎలా ఉండాలి అని మనందరికీ నేర్పించారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన ఒకటి రాశారు శిక్షాష్టకం అని, అందులో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదా హరిహి అని. అంటే తృణాదపి సునీచేన, తృణం అంటే గడ్డి పరక, ఆ గడ్డి ఉన్నది నేల మీద ఉంటుంది కదా, మనం నడిచేటప్పుడు ఆ గడ్డి మీద కాలు పెడతాం, కాలు పెట్టినప్పుడు అది బాధపడిపోతుంది, అబ్బా నా మీద కాళ్ళు పెట్టారని బాధపడదు, మనం కాలు తీసిన తర్వాత అది వెంటనే మళ్ళీ లేచి నుంచుంటుంది అనమాట. సో దానికి ఆ సహనం ఎలా ఉంటుంది, అలాగా ఒక భక్తుడు అనేవాడు అలా ఉండాలన్నమాట. అలాగే తరువు అంటే చెట్టు, ఆ చెట్టుకు కూడా ఎట్లా ఉంటుంది, ఎండలకి ఎండుతుంటుంది, వానకి తడుస్తూ ఉంటుంది, చలికి దానికి మనం వెళ్ళి దుప్పట్లు కప్పము, వాన పడుతుంటే గొడుగు పట్టము, అలాంటివన్నీ ఏం చేయం, అదన్నీ అన్నిట్లో తడుస్తూ ఉంటుంది, బాధ అంటే అది కూడా బాధపడుతుంది, మనకి తెలియదు, చెట్టే కదా అని అనుకుంటాం, కానీ వాటికి కూడా ప్రాణం ఉంటుంది అనమాట, బాధపడుతూ ఉంటాయి, అంటే వాటికి ఎంత సహనం ఉంటుంది. అలాగే అవి అందరినీ ఒకేలాగా చూస్తుందన్నమాట, దాని చెట్టు కాయలు పలానా వాళ్ళే కోసుకోవాలి అని చెప్పి ఎప్పుడు దానికి రెస్ట్రిక్షన్స్ ఏముండవు, ఎవరు కావాలంటే వాళ్ళందరూ పండ్లు కోసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు పూలు కోసుకోవచ్చు. అలాగే అది నీడని కూడా ఇస్తుంది అందరికి, దాని కూడా తారతమ్యాలు ఏమి ఉండవు అన్నమాట. అలాగే మనం కొట్టేస్తుంటే కూడా అది సహిస్తూ ఉంటుంది, అంత సహనం ఉంటుంది కదా చెట్టుకి. ఒక భక్తుడు అనేవాడికి ఆ సహనము ఓర్పు ఉండాలి,
ఆ సహనశీలత అని చెప్పేసి మనకి చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారన్నమాట. అమానిన మానదేన అంటే అవమానాలు మనము పట్టించుకోకూడదు అనమాట. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని చాలా గొప్పగా పొగిడేస్తూ ఉన్నారనుకోండి, మనం చాలా ఉప్పొంగిపోయి వాళ్ళకి దాసులం అయిపోవడము, లేకపోతే ఇంకెవరన్నా ఒక మాట అన్నారు అంటే మనం దుఃఖంతో పడిపోయి ఉండడము, అలాంటివన్నీ ఉండకూడదు అనమాట. అలా ఉంటూ ఉంటే కనుక మన జీవితంలో ముందుకెళ్ళలేము, భగవంతుని భక్తి అనేవి చేయలేమన్నమాట. సో అమానిన మానదేన అవన్నీ కూడా ఉండకుండా ఉండాలి, సమంగా చూడాలి. అంటే కీర్తనీయ సదా హరి, ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామాన్ని కీర్తన చేస్తూ ఉంటే గనక మనము అలాంటి వాటి నుంచి బయటపడగలుగుతాము. ఆ సహనశీలత అలాంటివన్నీ వాటిని చూసి మనం అలవర్చుకోవాలి అని చెప్తారు అనమాట. ఇక్కడ ఇదే సహించడాన్ని, ఆ కలత పొందకుండా సహించడాన్ని నేర్చుకో అర్జున అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రాముడు తెలుసు కదా అందరికి, సీతారాములు తెలుసు మనందరికి, దశరథుడు పుత్రుడు రాముడు తెలుసు అందరికి. ఆయన్ని ఏం చేసింది, కైకేయమ్మ అడవులకు పంపించింది. అప్పుడు రాముడు వాళ్ళు ఏం చేశారు, అడవులకు వెళ్ళినప్పుడు అంత పట్టు పాన్పుల మీద పడుకునే వాళ్ళు, అలాగా ఉన్న వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అలాగా తిరుగుతూ ఉన్నారంటే రాముడు ఎంత ఓర్పుతోటి సహించి ఉన్నాడు. అలాగే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఇల్లు వాకిల్లి అట్లా కూడా లేదు. అలాగా మన అవతారాల్లో వచ్చి భగవంతుడు అవతారాల్లో వచ్చి తాను ఆచరించి మనకందరికి ఎలా ఉండాలి అని కూడా మనకి రాముడిని కూడా మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఆయనతో పాటు వెళ్ళిన లక్ష్మణుడు సీతాదేవి కూడా వాళ్ళందరూ ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అయినా కందమూలాలు అవన్నీ తీసుకున్నారు, తిన్నారు. 14 సంవత్సరాలు అనేటప్పటికి ఏ రోజన్నా తల్లిని తిట్టినట్టుగా మనం రామాయణంలో ఎక్కడన్నా చదివామో, చూడలేదు కదా. సహనంతో ఓర్పుతోటి ఆవిడ చెప్పింది చేసి ఆయన వెళ్ళి ఉన్నారనమాట. సో అట్లాగే ఏంటంటే ఈ వైష్ణవులు కూడా అంతే. అంటే భగవంతుని యొక్క భక్తులు ఉంటారు చూసారా, భగవంతుని నామం పలుకుతూ వాళ్ళు భక్తుల్లాగా ఉంటారు. వాళ్ళందరూ కూడా పొద్దున్నే 4:30కి 3:30 4 గంటలకు నిద్రలేస్తారనమాట. చలికాలం వచ్చింది కదా, ఇవాళ నేను ఈ చలికాలం వెళ్ళిపోయే వరకు స్నానం చేయను, పొద్దునే మంగళారతి ఇవ్వనని చెప్పి వాళ్ళు కూర్చోరనమాట. వాళ్ళ డైలీ రొటీనే ఉంది. వానాకాలం ఉన్నా, ఎండాకాలం ఉన్నా, చలికాలం ఉన్నా, ఏ కాలం ఉన్నా మనం భగవంతుని భక్తి చేయాలి, భగవంతుని సేవ ఏదైతే ఉందో టైం అయిపోతుంది కదా, అందుకని వాళ్ళు పొద్దునే లేచి స్నానం చేసేస్తారట. సరే, మనం వైష్ణవుల గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఇంట్లో మన అమ్మలు గాని తల్లులు గాని మనమే చూడండి, చలికాలం వచ్చింది నేను బాక్స్ కట్టి నన్ను అన్నం కదా పిల్లలకి, వాళ్ళ అమ్మ చలికాలం కదా చల్లగా ఉంది కాసేపు పడుకుంటామని పిల్లలు పడుకున్నా, అయినా సరే మీరు పడుకోండి అన్న బస్సు వచ్చే టైంకి మీరు స్నానం చేయకుండానే వెళ్తురు కానిలే అని చెప్పేసి మనం వేడివేడిగా వాళ్ళకి బాక్స్ కట్టేసాం. అప్పుడు అంటామా మాకు కూడా చలిగా ఉంది మేము వంట చేయమని అన్నాం. అలాగే ఎండాకాలం వస్తే కూడా మనం వంటింట్లో అసలు చెమటలు కారిపోతూనే ఉంటాం. అయినా సరే పిల్లలకి ఏమేమి ఇష్టమో, ఇంకా హాలిడేస్ వాళ్ళకి తినడానికి ఇంకా ఏమి ఇష్టమో అని చెప్పి అన్ని వండి పడుతూ ఉంటాం. ఆ టైంలో కూడా తల్లి ఎప్పుడు అన్నది కదా నేను వేడిగా ఉంది నేను వంట చేయను అని. సో అది అన్నమాట ఆ ఓర్పు అనేది మనము భక్తి చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలని. సో ఇట్లాగే ఇక్కడ అర్జునుడికి ఏం కష్టం వచ్చిందిట నిజంగా చెప్పాలంటే, వాళ్ళందరినీ నేను చంపేస్తాను అని చెప్పేసి బాధపడుతున్నాడు, అంతేగాని అది పెద్ద కష్టం కాదు. కానీ ఇదంతా ఎందుకంటే మన కోసం అని చెప్పనమాట చెప్పేది. సో ఇక్కడ అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు, ఆ సుఖాలు దుఃఖాలు అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి నువ్వు వాటన్నిటి గురించి పట్టించుకోకు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మాతాజీ మీరు షేర్ చేస్తారా, నేను చేయనా ఈ శ్లోకం పర్పట్ చదవడానికి? చేస్తారా? పర్పట్ చదవడానికి బిజీగా ఉంటే కనుక నేను చేసేస్తాను, పర్వాలేదు. ఓకే, చేయండి మాతాజీ. ఈ భాష్యం ఉంది కదా, భాష్యంలో మనము చదువుకుందాము. ఇందులో ఏం చెప్తున్నారు, ప్రభుపాద ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని అని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. చెప్పుకున్న తర్వాత ఒక స్టోరీ చెప్తాను నేను. ఓకే, ఎవరైనా చదువుతారా కొంచెం నా కోసం? హరే కృష్ణ మాతాజీ. చదవండి. విద్యుత్ ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసము జనవరి ఫిబ్రవరి నందు వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారుజామునే స్నానం ఆచరించి నాచరింపవలెను.
వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవకాలము అత్యంత వేడిగా నుండును. సమయమును అనగా మే జూన్ మాసముల్లో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుత్ ధర్మను నిర్వహింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల యొక్క ధర్మము. కనుక క్షత్రియుడు తన మిత్రుతో గాని బంధువుతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుత్ ధర్మము నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలనే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకోగలడు. కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలెను. థ్యాంక్ యూ మాతాజీ. అయితే సహించడం అంటే టాలరెన్స్ అని చెప్పాను కదా, ఇది ఎలాగ సహనశీలత ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పాం కదా, ఇవే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. జనవరి ఫిబ్రవరిలో చాలా చలిగా ఉంటుంది. భగవంతుని భక్తులందరూ కూడా పొద్దునే నిద్ర లేచేస్తారు. ఇప్పుడు గుళ్ళల్లో కూడా చూడండి, అంత దాకా ఎందుకు, మనం తిరుపతి వెళ్తాము, సుప్రభాత సేవకి వెళ్తామంటే ఎన్నింటికి లేస్తాం మనం? 1 గంటకో ఏమో లేచి స్నానం చేసి అప్పుడు లైన్లో నుంచి ఉంటాం. అంత చలిలో ఉన్నా సరే, అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలి కదా, అందుకని మనం అలా నుంచి ఉంటాం. సో భక్తులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే పొద్దున్నే నిద్ర లేచి చలికాలం అయినా సరే ఆ చన్నీళ్ళతోనే స్నానం చేయాలన్నమాట. బ్రహ్మచారులకి వాళ్ళందరికీ ఆ నియమాలు ఉన్నాయి, చన్నీళ్ళు స్నానం చేయాలి అని. సో అలాగా చన్నీటిలోనే స్నానం చేసి తెల్లవారుజామునే వాళ్ళు తమ అంటే వాళ్ళ నియమానుసారం వాళ్ళు ఏం చేశారు, భగవంతుడికి సేవలు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా స్నానం చేయడానికి కూడా సంకోచించరు కదా వీళ్ళందరూ. అదే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వేసవి కాలంలో స్త్రీలు వంటశాలలో ఉండి పిల్లల కోసం అన్ని చేస్తూ ఉంటారు. వేడిగా ఉంది, మే జూన్ లో ఇంకా విపరీతంగా ఉంటుంది కదా మనకి, ఏప్రిల్ మే జూన్ లో విపరీతంగా ఉంటుంది. అప్పుడు కూడా ఏంటంటే మన ఒక్కటే లక్ష్యం ఏంటంటే పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ వండి పెట్టాలి. అది కూడా మళ్ళీ ఏం తక్కువ చేయం, మళ్ళీ ఆ టేస్ట్ లో ఏమన్నా తక్కువ వస్తుందో అట్లా ఏం చేయం, అన్ని చేసి తర్వాత మనం కష్టపడుతూ ఉంటాం. ఎండాకాలం కదా నేను చేయనని మనం ఏసీలు వేసుకొని కూర్చోం కదా. సో అది చెప్తున్నారు అనమాట. ఎలా అయితే మాతాజీలందరూ వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ కోసం వంటలు అవి చేస్తూ ఆ వేసవి ఉష్ణం ఏదైతే ఉందో వేడిని మనం తట్టుకుంటూ చేస్తూ ఉంటామో అలాగే అన్నమాట ఈ కష్టాలు అనేవి దుఃఖాలు అనేవి అలాగే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ వాతావరణ మార్పుల్లో అసౌకర్యం కలిగినా కూడా మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. సో అట్లా అయినా సరే మనం ఒంట్లో బాగుండకపోయినా మనం ఏం చేస్తాం, లేస్తాము, మన పనులు మనం చేస్తూనే ఉంటాం. ఎంతో బాగోక లేవలేకపోతే కానీ తప్ప మనం చేస్తూ ఉంటాం కదా. మన విద్యుక్త ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహించాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడికి వచ్చేటప్పటికి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం ఏంటి, యుద్ధం చేయాలి. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. యుద్ధం చేయడం అనేది నీ క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఆ యుద్ధంలో నీ తాతలు ఉన్నారా, మిత్రులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా, అదంతా అనవసరం. వాళ్ళు నీ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే కంపల్సరీగా. కాబట్టి నీ ఈ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం నుండి నువ్వు తొలగకుండా నువ్వు చెయ్యి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి విడిపించుకొనగలడు అని చెప్తున్నారు. ఆ లాస్ట్ బట్ పైన మూడో లైన్ లో చెప్తున్నారు. మాయాబంధాలు అంటే ఆ మాయ అంటే అజ్ఞానం వల్ల మనకి మాయ వస్తుంది అని అనుకుంటారు. అయితే జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానం మూలంగా మనకు భగవంతుని భక్తి అవి చేస్తూ ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. దాని మూలంగా ఏంటంటే ఈ మాయ అనే దానిలోంచి బంధాల నుంచి మనం విడిపడిపోయి మన ఏం చెయ్యాలి, మన లక్ష్యం ఏంటి అనే వాటన్నిటి గురించి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద ఇందులో. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? మీరు సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకి ప్రాశస్త్యము కలదు. కౌంతేయ అనేది సంబోధన, అతని తల్లి తరపున గల రక్త సంబంధమును, భారత అనేది సంబోధము తండ్రి ద్వారా సంక్రమించిన గొప్పతనమును సూచించుతున్నది. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వము కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వీయ ధర్మ పాలన యందు గొప్ప బాధ్యత కలిగించుచున్నన అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశమే లేదు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. ఈ శ్లోకంలో 2 సార్లు అర్జునుడిని భగవంతుడు
సంబోధిస్తున్నారు. ఒకసారి ఏమో కౌంతేయ అని చెప్తున్నారు, అంటే కుంతి పుత్రుడా అని చెప్పి చెప్తున్నారు అనమాట. కుంతి పుత్రుడా అని చెప్తూ తల్లి వైపు వాళ్ళతోటి సంబంధించినట్టుగా పిలుస్తున్నారు, సంబోధిస్తూ. రెండోదేమో భరతవంశీయుడా అని తండ్రి వైపు, పాండురాజు వీళ్ళందరూ భరత వంశానికి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళ వైపు వాళ్ళని పిలుస్తూ వాళ్ళ కుటుంబం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ, నువ్వు ఈ కుటుంబానికి రెండు వైపులా, తల్లి వైపు తండ్రి వైపు రెండు వైపులా కూడా నువ్వు గొప్ప కుటుంబానికి చెందినవాడు కదా అని చెప్పి ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, నీకు వాళ్ళ వారసత్వం వచ్చింది కాబట్టి నువ్వంతా ధీరుడుగా ఉండద్దు, అంటే భయపడుతున్నట్టుగాను అలా ఉండద్దు, అంటే సహనం లేని వాడిలాగాను ధీరుడుగా ఉండద్దు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ స్వయంగా కృష్ణుడికి చెప్తూ అతని బాధ్యతని గుర్తు చేస్తున్నారు అనమాట. అర్జునుడి యొక్క బాధ్యతని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి నువ్వు యుద్ధాన్ని చేయకుండా ఉండద్దు, యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్పారు. లాస్ట్ వీక్ నేను చెప్పాను ధీరుడు అంటే ఎవరు, ఎవరైనా ఆన్సర్స్ తెలిస్తే గనక రాయండి, చెప్పండి అని చెప్పాను. ఎవరు పంపించలేదు. మీకు కష్టం అనిపిస్తే అక్కడే రాయండి, అక్కడే టైప్ చేసేయండి. ఆ గ్రూప్ ఓపెనే ఉంది. అడ్మిన్ ఒకటి పంపించాలని లేదనుకుంటా నాకు తెలిసి. సో మీరు కూడా దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా ఆన్సర్ తెలుసా, రాసుకున్నారా? ఎవరైనా తెలిస్తే చెప్పండి, పర్వాలేదు. ఇది పెద్ద ఎగ్జామ్ ఏం కాదు, మామూలుగా మనం జస్ట్ అంటే ఇంటరాక్టివ్ సెషన్ లాగా పెట్టుకుంటూ అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ. చెప్పండి ఎవరికన్నా తెలుస్తుంది. కష్ట సుఖాల యందు సమభావన కలిగి ఉన్న వాళ్ళని ధీరులు అంటారు. ఓకే, జనన మరణముల గురించి భయపడిన వారిని గురించి కూడా అంటారు. ఓకే, దేవుడు ఆత్మ పరమాత్మ మరియు ఈ భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళని ధీరుడు అంటారని చెప్పారు మాతాజీ. సూపర్ మాతాజీ, సూపర్, కరెక్ట్, అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎస్ఆర్ నో ఇచ్చారనుకోండి, ఈ ఆన్సర్ అన్నమాట. లేదు అంటే కనుక అన్ని కరెక్టే, కాకపోతే మనకి భగవద్గీతలో ప్రభుపాద ఏం చెప్పారు, ఆ ధీరుడు అనే దానికి మీనింగ్ అది చెప్పారనమాట. అంటే జీవాత్మ గురించి పరమాత్మ గురించిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక గురించి, తర్వాత భౌతిక ప్రకృతుల గురించి తెలుసుకోవలసిన జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవటాన్ని, అది తెలుసుకున్న వాళ్ళని ధీరుడు అని అంటారనమాట. అలాగా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ మరణాల గురించి, అంటే చనిపోవడం గురించి, ఇంకోళ్ళని చంపడం గురించి, వాటన్నిటి గురించి బాధపడరు అనమాట. అందుకని వాళ్ళని ధీరుడు అంటారు అని అన్నారు. ప్రసన్న మాతాజీ, మీరు కూడా ఇందుకేదో చెప్పాలనుకున్నారు? చెప్పేసాను మాతాజీ. అదే మరణాల భయపడిన వాడు. ఓకే, సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనము సహనశీలత గురించి చెప్పుకున్నాం కదా. మనకి పురాణాల్లో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మీకు ఎవరైనా తెలుసా అంత ఓర్పు సహనం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని తెలుసా మీకు? ప్రహ్లాద మాతాజీ. ఇంకా అంబరీష్ మహారాజు కూడా. ఓకే, ఇంకా కుంతీదేవి, నారదుడు. నారదుడు ఎలాగా? భక్తితో ఉన్నాడు. ఆయన ఓర్పు సహనశీలత, ఆయనకి ఎవరు కష్టపడలేదు కదా నారదుడిని. నారదుడు మహర్షి అని అందరికీ తెలుసు. ఆయన్ని బ్రహ్మర్షి అని కూడా అంటారు నారదుడిని. సో ఇక్కడ నేను మీకు వృత్తాసురుడి కథ తెలుసా? చిత్రకేతు మహారాజు తెలుసా? చిత్రకేతు మహారాజు స్టోరీ గురించి ఎంతమందికి తెలుసు? రిబుల్ హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమందికి తెలుసు? చెప్పండి మాతాజీ, నాకు తెలియదు. సరే, తెలియదు కదా, చెప్తాను. మాతాజీకి ఒక్కరికి తెలుసు. సో చిత్రకేతు మహారాజు అని చాలా గొప్పవాడు అనమాట. షార్ట్ లో చెప్పమంటారా, మొత్తం చెప్పమంటారా? మొత్తం చెప్పండి మాతాజీ. చిత్రకేతు మహారాజు ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఒక భార్య ఉంటుంది. ఒక భార్య కాదు, ఆయనకి కొంత వేల మంది భార్యలు ఉంటారు అన్నమాట. అయితే కానీ పిల్లలు మాత్రం ఉండరు. ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటాడు, అయినా సరే పిల్లలే ఉండరు అనమాట. కానీ ఒకసారి నారదముని అక్కడికి వస్తారు. నారదముని, అంగీరముని అనుకుంటా వస్తారు. అక్కడ నారదముని వచ్చి అడిగితే, ఏంటి రాజా బాగున్నావా అంటే, అంటే వాళ్ళు ఏంటంటే మహామునులు, వాళ్ళందరూ వాళ్ళ ముఖం చూడంగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పేస్తారనమాట. అయితే అప్పుడు అడుగుతాడు, చిత్రకేతు మహారాజు అడుగుతాడు, అంతా బాగానే ఉంది, నేను ఇంత ఈ జన్మంతా నాది ఎందుకు, నాకు పిల్లలు లేని ఇదే అయిపోయింది, నాకు ఒక పుత్రుడిని కలిగేటట్టుగా చేయమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, యాగం చేస్తారు.
యాగం చేస్తే అందులోంచి ఒక పాయస పాత్ర వస్తుంది, యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా. ఆ పాయస పాత్రని ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ భార్యకి ఇస్తారు. ఎందుకంటే ఆవిడ చాలా లక్షణమైనది కాబట్టే నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నది కాబట్టి ఆవిడ చాలా మంచిది అని ఎప్పుడైనా సరే ఫస్ట్ స్థానం ఇవ్వాలంటే పెద్ద భార్యకే ఇస్తారు. సో ఫస్ట్ భార్యకి ఇస్తారు. ఆవిడ గర్భవతి అవుతుంది. అయితే ఇది ఇచ్చినప్పుడు నారదముని ఏం చెప్తారంటే, ఇప్పుడు నీకు కలిగే పుత్రుడు నీకు శోకాన్ని ఆనందాన్ని రెండు కలిగిస్తాడు అని చెప్తాడనమాట. సరే అప్పుడు అనుకుంటాడనమాట, శోకం కలిగించడము అంటే పిల్లలన్న తర్వాత ఏవో చేస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి, ఇప్పుడు కృష్ణుడు వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గోపికలు మా ఇంటికి వచ్చి వెన్న దొంగతనం చేశాడు, మా చీరలు ఎత్తుకుపోయినాడు, మా కుండలన్నీ పగలు కొట్టాడు, మా ఇల్లంతా ఇది చేశాడు, మా అత్త కోడళ్ళకి ఇద్దరికి జుట్లు ముడి పెట్టేశాడు, ఇవన్నీ చెప్తాడు కదా వచ్చి. అవన్నీ చెప్తూ ఉంటేనూ యశోదమ్మ వింటూ ఉంటుందన్నమాట. అయితే ఇట్లాగా నేరాలు చెప్పుకుంటూ అలాగా చెప్తూ ఉంటారేమో. అప్పుడు ఓకే, చిన్నపిల్లలన్నాక చిలిపి పనులు చేస్తూ ఉంటారు కదా, అలాగే మేమేమన్నా బాధపడతామేమో అనుకుంటాడు. సంతోషము అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇంతమంది రాణులు, మినిమం ఒక 10,000 మంది రాణుల దాకా ఉంటారన్నమాట ఆయనకి. ఇంతమంది ఉన్నా సరే ఆయనకి సంతానం లేకపోయింది కదా. సో ఇప్పుడు అందరికి మొత్తం రాజ్యం అంతా కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి అది సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు ఆ రాజు. అనుకున్న తర్వాత సరే పిల్లాడు పుడతాడు, అంతా అయిపోతుంది. ఏం చేస్తారంటే ఆ ఆనందంలో రాజ విషయాలు అంటే రాజకార్యాలు ఉంటాయి కదా, రాజకార్యాలు అంటాము, ఆ కార్యాలను కూడా వదిలిపెట్టేస్తాడు. ఆ పిల్లాడు ఆ భార్య వాళ్ళిద్దరితోనే ఉంటూ ఉంటాడు అనమాట. మిగతా వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది. సరే ఈవిడ ఉంది అంటే ఓకే, తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత అన్నా కూడా మమ్మల్ని పట్టించుకోవాలి కదా, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మొత్తానికే నెగ్లెక్ట్ చేశాడు అని చెప్పేసి వాళ్ళందరికీ కోపం వచ్చి ఏం చేస్తారు, ఒక రోజు వాళ్ళందరూ కలిసి ఆ పిల్లాడికి విషం పెట్టి చంపేస్తారు. ఆ విషం పెట్టి చంపేస్తే బాగా శోకంతో ఉంటాడు చిత్రకేతు మహారాజు. ఆవిడ కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు నారదముని వస్తాడనమాట. నారదముని వచ్చి ఎందుకు బాధపడుతున్నావు, ఇవి అలా బాధపడకూడదు, ఎందుకంటే ఎవరు వస్తారు ఎవరు పోతారు తెలియదు కదా, అలాగా బాధపడద్దు అని చెప్తారు. లేదు అయినా సరే ఇప్పుడు దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు నా ప్లేస్ లో ఉండి చూడు అని చెప్తారు. దిగిన వాడికి లోతు తెలుస్తుంది కదా, వాళ్ళు ఏమంటారు అలాగా ఆ పరిస్థితిలో ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో ఉండరన్నమాట. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లాన్ని బతికించు, నా పిల్లాన్ని బతికించు అని అంటే అంగిరముని కూడా వస్తారనమాట. ఆ ముని అంగిరం అని నాకు గుర్తుండి. సో ఆయన నారదముని ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ తపశక్తితోటి ఆ పిల్లాడికి ప్రాణం పోస్తారనమాట. ప్రాణం పోస్తే ఆ పిల్లాడు వస్తాడు. ఇదిగో చూడు నీ తల్లిదండ్రులు నీ కోసం ఇంత ఏడుస్తున్నారు అని అంటే వెంటనే ఆ పిల్లాడికి, అంటే అప్పుడే పెట్టిన పిల్లాడికి కొన్ని నెలల తర్వాత మాటలు ఎట్లా వస్తాయి అవన్నీ అడగద్దు. సో ఆ పిల్లాడు అంటాడు అనమాట, ఏ జన్మలో మీరు నాకు తల్లిదండ్రులు అని అడుగుతాడు. అంటే మేము నిజంగా నీ తల్లిదండ్రులం ఇప్పుడు ఇట్టి అంటే ఏమో అంతకుముందు జన్మలోనా ఏ జన్మలోనా మీరు నాకు తల్లిదండ్రులు అని అడుగుతాడు. అప్పుడు తర్వాత అడిగి ఈ వేరే జన్మలో ఫలానా ఉన్నాను ఇది, అయితే ఇక్కడ ఈ జన్మ అయిపోయింది వెళ్ళిపోతాడు అనమాట. సరే తర్వాత అప్పుడు నారదముని ఆయనకి చెప్తాడనమాట. కాబట్టి ఇలాగ ఆత్మ ఏదైతే ఉందో ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ శాశ్వతమైనది కాబట్టి మనిషి ఈ భౌతిక శరీరం పోతుంది కాబట్టి అతనికి అట్లాగా తెలియదు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత హరి బోల్ మాతాజీ, నేను మీకు అదే చెప్తున్నా, ఇవాళ నా దగ్గర ఆ దగ్గర ఒకటే కదా. సో అట్లాగా ఆ మాట అన్ని చెప్పిన తర్వాత ఈ జ్ఞానం మనం ఇందాక చెప్పుకున్నాం, ధీరుడు అంటే మీనింగ్ చెప్పుకున్నాం కదా, జీవాత్మ గురించి పరమాత్మ గురించి ఈ భౌతిక ఇది గురించి తర్వాత ఆధ్యాత్మిక ప్రకృతి గురించి వాటన్నిటి గురించిన జ్ఞానాన్ని అంతా నారదముని ఈయనకి చిత్రకేతు మహారాజుకి ఇస్తాడనమాట. ఇదంతా విన్న తర్వాత అతనిలో చాలా మార్పు కలుగుతుంది. మార్పు కలిగి ఏమంటాడంటే, ఓ అలాగే నువ్వు చెప్పినట్టు కరెక్ట్ గానే ఉంది అని అంటే నారదముని ఆయనకి భగవంతుడి నామాన్ని ప్రసాదిస్తారన్నమాట. భగవంతుని నామం ఏదైతే ఉందో నువ్వు అది జపం చేస్తూ ఉండు అని చెప్పి ఇస్తారు. ఓకే, మనకి ఇప్పుడు ఏమన్నా ఓర్పు సహనశీలత ఏమైనా దొరికిందా ఇందులో? ఓకే సరే. సో ఆ నామాన్ని భగవంతుడి నామాన్ని జపం చేసుకుంటూ ఉండేప్పుడే చాలా గొప్ప భక్తుడు, భగవంతుడు చాలా ఆనందించేసి ఏం చేస్తాడంటే ఆయనకి ఒక విమానం కూడా ఇస్తాడనమాట. బాబు నువ్వు ఇక్కడే కాదు, నువ్వు మొత్తం అన్ని ప్లానెట్స్ లోనే తిరుగు, అన్ని చోట్ల తిరుగు, నీకు విమానం ఇస్తానని చెప్పేసి వాళ్ళకి విమానం కూడా ఇస్తాడు. సో అతను ఏం చేస్తాడంటే ఒక రోజు ఆ విమానంలో వెళ్తూ తనతో ఉన్న పరిచారకులు వాళ్ళు అందరు కలిసి భగవన్నామాన్ని జపిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ దారిన వెళ్తూ ఉంటే అక్కడ శివుడు మిగతా మునులు ఎవరెవరో ఉంటారు వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి ఉంటారు అనమాట. ఆ మీటింగ్ పెట్టినప్పుడు శివుడి ఒళ్ళో పార్వతీదేవి కూర్చొని ఉంటుంది.
ఆయన తొడ మీద కూర్చొని ఉంటుంది. ఆ దృశ్యం చూడంగానే చిత్రకేతు మహారాజు నవ్వుతాడు. నవ్వి వచ్చి అంటాడు శివుడితోటి, ఏంటి శివ నువ్వు ఈ పని, నువ్వు అందరికీ బోధించాలి కదా, ఇంతమందిలో నువ్వు వాళ్ళందరూ మునులు ఋషులు వాళ్ళందరూ కూర్చొని ఉంటే నువ్వు నీ భార్యతోటి అలాగ దగ్గరగా కూర్చొని ఉన్నావు, దాని మూలంగా వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏంటి అని చెప్పేసి అంటారు అన్నమాట. అనేటప్పటికి అతని ఉద్దేశం మంచిదే. అంటే మనము భగవద్గీతలో చదువుకున్నాం, యద్యద్ ఆచరితే శ్రేష్ఠ, మనం ఏది చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. శివుడు ఏంటి, ఆల్రెడీ భగవంతుని యొక్క ఫస్ట్ భక్తుల్లో ఆయనే అన్నమాట. వైష్ణవానాం యదో శంభు అంటాం కదా, వైష్ణవుల్లో ఆయనే ఫస్ట్ శివుడు. అలాంటిది నువ్వే ఇలాగ కూర్చొని ఉంటే మిగతా వాళ్ళందరికీ నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు నువ్వు అనేసి ఆ ఉద్దేశంతో మాట్లాడతాడు. శివుడికి అర్థం అవుతుంది, ఆయన నవ్వి ఊరుకుంటాడు. కానీ పార్వతీదేవికి కోపం వస్తుంది అనమాట. అసలు నువ్వేంటి మమ్మల్ని అనేది, మేము ఎలా అన్నా ఉంటాం కదా, నువ్వు మాకు ఒక పుత్రుడు లాంటి వాడివి, అలాంటిది నువ్వు మమ్మల్ని ఎలాగా విమర్శిస్తావు. ఇప్పుడు తల్లికి మనం మన పిల్లలు ఎవరన్నా మనకి చెప్తుంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిసినట్టు నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అని అంటాం కదా మనం పిల్లల్ని. అలాగే పార్వతీదేవి కూడా ఏం చేస్తుందంటే, నువ్వు బ్రహ్మ రాక్షసుడివై పుట్టు అని చెప్పి శపం వేస్తుంది. అంటే ఎవరైనా సరే నిన్ను చూసి భయపడేటట్టుగా ఉండేటట్టు భీకరమైన ఆ రాక్షస శరీరం రావాలి అని చెప్పేసి మొత్తం అన్ని ప్లానెట్స్ లో ఎక్కడైనా నేను చూసినా నీకు భయం వేయాలి, వాళ్ళందరికీ భయం వేయాలి, అలాంటి బ్రహ్మరాక్షసుడిగా పుట్టు అని చెప్పేసి ఆవిడ అతనికి శాపం ఇస్తుంది అనమాట. శాపం ఇస్తే అప్పుడు చిత్రకేతు మహారాజు వెళ్ళి ఆవిడకి దండం పెట్టుకొని, అసలు నిజంగా చెప్పాలంటే నేను భగవంతుడి భక్తుడిని అని అహంకారం ఉండాలి కదా, తను కూడా తిరిపి మళ్ళీ శాపం ఇవ్వచ్చు కూడా, కానీ ఇవ్వడు అనమాట. వెళ్ళి తల్లి నువ్వు నన్ను శాపం పెట్టావు, నాకు చాలా వరం లాంటిది అది, ఎందుకంటే ఒక తల్లి తన పిల్లలు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఉంది. సో అలాగే పార్వతీదేవి ఆ ప్లేస్ లో ఉండి చిత్రకేతుని అంటే శాపం పెట్టారనమాట. సో అయినా సరే నీ ఆజ్ఞని నేను శిరసా వహిస్తాను అని చెప్పేసి ఆవిడ దగ్గర వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తాడనమాట. సో దీన్ని ఓర్పు అంటారనమాట. ఇమ్మీడియట్ గా మనం వెళ్ళి వాళ్ళని తిప్పి మనము చేయకుండా ఉండడమే ఓర్పు. ఆ ఓర్పు అనేది మనకు కావాలి. మనం ఇప్పుడు ఎవరన్నా ఊరికనే పక్కన వెళ్తూ మనకి తగులుకొని వెళ్తుంటే నీకు కళ్ళు కనిపించట్లేదు ఆ గుడ్డోడు అని చెప్పి మనం వచ్చేస్తాం. అలాంటిది అక్కడ చేసింది అక్కడ కరెక్టే లేదు, అయినా సరే అతని ఉద్దేశం వేరు, అది శివుడికి తెలుసు, కానీ తల్లి అర్థం చేసుకోలేకపోయిందనమాట. అందుకని బ్రహ్మరాక్షసుడు వై పుట్టు అని చెప్తే వృత్తాసురుడు అని రాక్షసుడుగా పుడతాడనమాట. సో అది అక్కడ ఆ రకంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, తల్లి తర్వాత పార్వతీదేవి బాధపడుతుంది, అయ్యో నేను అనవసరంగా నేను ఇచ్చాను అని చెప్పి. కానీ ఆవిడ ఇచ్చిన శాపం కూడా అతనికి వరంగా మారుతుంది అనమాట. తర్వాత వృత్తాసురుడు అనే రాక్షసుడుగా అయ్యి దదీచి మహారాజు యొక్క శరీరంలో ఉన్న ఎముకలతోటి చేయించబడిన వజ్రాయుధంతో ఇంద్రుడి చేతిలో చంపబడి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇట్లా అయితే ఇట్లాగా భగవద్ధామానికి వెళ్ళిపోలేదు, అలాగ వాళ్ళ చేత చంపబడి భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాడు చిత్రకేతు మహారాజు. సో ఇట్లాగ ఏంటంటే అలాగా ఎవరన్నా అన్నా సరే, అంటే ఏ పొజిషన్ లో ఉండి మనల్ని అన్నా సరే మనము బాధపడకూడదు, చేయకుండా మనం సహనంతో ఓర్పుతోటి వహించాలి. వెంటనే రివర్స్ గా మనము ఏమి మాట్లాడొద్దు అని చెప్పేసి, అంటే మన మనసులో ఏముందో అని వాళ్ళు అర్థం చేసుకోలేక మాట్లాడకపోయినా సరే మనము ఇంకొంచెం పెద్దగా అరిస్తే గనక అక్కడ గొడవలే జరుగుతాయి తప్పించి ఓర్పు అనేది మనం వహించాలి అని చెప్పేసి, ఆ ఓర్పు అనేది ఎవరి దగ్గర ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. భగవంతుని యొక్క భక్తుల దగ్గర మాత్రమే ఆ ఓర్పు సహనశీలత ఉంటుందని మనం ఇక్కడ చిత్రకేతు మహారాజుని గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత వెంటనే అతను రాక్షసుడిగా పుట్టి భూమి మీద రాక్షసుడిగా పుట్టి తర్వాత ఇలాగా చంపబడతాడు ఇంద్రుడి చేతిలో. సో ఇంకొకళ్ళు ఎవరిదన్నా మీకు గుర్తు వస్తుందా? మన పురాణాల్లో కథల్లో భాగవతంలో ఎవరన్నా ఉన్నారా? హింటివాల అర్జునుడి మనవడు. అర్జునుడి మనవడు సరే, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ మన శ్రీమద్ భాగవతంలో కూడా చదువుకుంటున్నాం కదా, పరీక్షిత్ కూడా అంతే కదా, వెళ్తాడు దాహం అని చెప్పేసి. అసలు నిజంగా వారం రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు మొత్తం రోజంతా 7 రోజులు కూర్చొని తిండి నిద్ర ఆహారాలు అన్ని మానేసి భాగవతం విన్నవాడికి దాహం వేసిందా? వెళ్ళి చచ్చిపోయిన పాముని కోపంతో వేశాడా?
అలా ఏమి ఉండదు కదా. వెళ్ళి అడిగేటప్పటికి ఇవ్వలేదు, కోపం వచ్చి పాముని వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని చూసి ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఎవరైతే వేశారో వాళ్ళు, అతనికి కూడా దివ్య దృష్టితో చూసే ఇది కూడా ఉంది ఆ చిన్న బాలుడికి, ఆ 7 ఏళ్ల బాలుడికి కూడా ఉంది. అయినా సరే చూసి పరీక్షిత్ మహారాజ్ అని తెలిసిన అతను శాపం పెట్టేస్తాడు అనమాట. ఆ శాపం అలా పెట్టాడు అని చెప్పేసి ఈ బ్రాహ్మణుడు స్వయంగా పరీక్షిత్ మహారాజ్కి పంపిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియాలి కదా, విషయం తెలియాలి కదా, ఇప్పటి నుంచి 7 రోజుల్లో నిన్ను తక్షకుడు కాటేస్తాడు అని చెప్పి తెలియాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఓర్పుతోటి వచ్చి ఫస్ట్ ఈ పిల్లాన్ని చంపేయాలి, ఎందుకంటే అక్కడ రాజ్యానికి రాజు కాబట్టి. లేదు అంటే పాము ఎట్లాగూ కాటేస్తుంది కాబట్టి నన్ను మొత్తం ప్రాపర్టీస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అన్ని చేసేసి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ ఏం చేశాడు, జనమేజయుడు ఆయన తన కొడుకుని పిలిచి మొత్తం అంతా రాజకార్యాలన్నీ నువ్వు నిర్వహించుకో అని చెప్పేసేసి వెళ్ళి యమునా నది ఒడ్డు దగ్గర కూర్చొని సుఖదేవ గోస్వామి ద్వారా భగవద్గీత కథను విన్నాడు. అంతే తప్పించి ఓర్పు వహించాడు కదా, సహనంతోటే ఉన్నాడు కదా. లేకపోతే ఆ రాజు చేతిలో ఆ బాలకుడు ఎంత, ఆ పిల్లాడికి ఉన్నంత జ్ఞానం కంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉంది పరీక్షిత్ మహారాజ్కి. అతన్ని తిప్పి శపించగల శక్తి కూడా ఉందన్నమాట. అలా చేసినందువల్ల ఆ బ్రాహ్మణ వంశమే నాశనం అయిపోతుంది. అలా ఎలాంటి శాపం ఇస్తారండి. అయితే ఆ తండ్రి కూడా అలాగే ఎవరి మెళ్ళో అయితే పాము, చనిపోయిన పాము వేశారో ఆయన కూడా అదే అనుకుంటాడు అనమాట. ఎట్లా అయితే పరీక్షిత్ మహారాజు తన సహనంతో ఓర్పుతోటి ఉండి మనల్ని మళ్ళీ శాపం ఇవ్వలేదు, ప్రతిశాపం ఇవ్వలేదు కాబట్టి నా కొడుకు బతికిపోయినాడు అని చెప్పేసి. సో ఈ రకంగా మనం ఇలాగా మన పురాణాల్లో చూసుకుంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే. ఇందాక మీరు చెప్పిన అంబరీష్ మహారాజ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళందరూ, ప్రహ్లాదుడు, వాళ్ళందరూ కూడా భగవంతుని భక్తులు, దేవాది దేవుడు భక్తులు, పైగా అంటే కృష్ణ పరమాత్ముడి భక్తులే కదా. వాళ్ళందరికీ కూడా ఈ సహనము అనేది, చాలా ఓర్పు అనేవి వాళ్ళకి ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏ టైంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు కృష్ణుడు స్వయంగా, నువ్వు ఆ ఓర్పుతోటి సహనంతో ఉండి నువ్వు ఏం చెయ్యాలి, నీ కర్తవ్యం ఏంటి. ఎలా అయితే పరీక్షిత్ మహారాజ్ వెళ్ళి నేను ఈ టైంలో మొత్తం భగవంతుడి నామాన్ని నేను తెలుసుకుంటాను, ఆయన లీలల్ని తెలుసుకొని అట్లాగా నేను శరీరాన్ని త్యాగం చేస్తాను అని చెప్పేసి వెళ్తాడు. అలాగే వృత్తాసురుడు కూడా ఆ అమ్మవారికి వెళ్ళి, తల్లి కాబట్టి ఆవిడకి నువ్వు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో శిరసావహిస్తాను తల్లి అని చెప్పేసి చెప్పి రాక్షసుడు అవతారం తీసుకున్నాడు అనమాట. అలాగా భక్తులు అనే వాళ్ళు అలాగా ఉంటారు. కాబట్టి నువ్వు నీ ఇప్పుడు నీ వృత్తి ఏంటి, ధర్మం ఏంటి, యుద్ధం చెయ్యాలి. కాబట్టి అర్జున యుద్ధం చెయ్యి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు అనమాట అర్జునుడికి. తర్వాత నెక్స్ట్ శ్లోకం. ఇప్పటి వరకు ఈ శ్లోకం అర్థమైందా? అర్థమైంది మాతాజీ. ఎక్కడన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఏమన్నా అర్థం కాకపోయినా. నెక్స్ట్ శ్లోకం. జాయతే మ్రేతావాన్ కదాచిన్నాయం భూత్వా భవితావాన్ భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఎవరికైనా చదవడం వచ్చా, రిపీట్ చేయించమంటారా? చదవనా మాతాజీ? చదవండి. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరన్నా చదువుతారా? न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. हरे कृष्ण माताजी. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. हरे कृष्ण. హరే కృష్ణ. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. हरे कृष्ण माता. హరే కృష్ణ. ఎవరన్నా చదువుతారా, అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఆత్మ ఎన్నడూ జననము కాని మృత్యువు కాని లేదు.
అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనము అట్టి ఆత్మ దేహమును చంపబడినను అది చంపబడదు. హరే కృష్ణ. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు అనమాట. ఆత్మ అసలు జన్మించదు, దానికి అలాగే మరణం కూడా లేదు. ఆత్మ జనింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో చెప్తున్నారు అనమాట. ఎందుకు? ఆత్మ శాశ్వతమైనది కాబట్టి. అది దానికి జన్మ ఉండదు, నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, పురాతనమైనది. అది మన శరీరం చనిపోయినా సరే ఆ ఆత్మ అనేది చంపబడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. భగవానుని అణుపరిమాణ అంశమైన ఆత్మ భగవానునితో గుణరీతిని సమానమైనది. దేహం వలె అది మార్పు నొందదు. కనుకనే అది కొన్ని మార్లు స్థిరముగా లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, ఇతరులను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనడి 6 విధములైన మార్పులు దేహం నందు కలుగుచుండును. కానీ ఆత్మ ఎన్నడూను అటువంటి మార్పులు నొందదు. అనగా ఆత్మకు జన్మము లేదు, కానీ అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా ఆత్మ జన్మము నొందుట లేదు. అలాగుననే అది మరణమునకు సైతము గురి కాదు. జన్మించిన ప్రతిదానికి మరణం తప్పదు. కానీ ఆత్మకు జన్మం లేనందున భూత వర్తమానములనేవి దానికి లేవు. నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు ఆత్మ ఎన్నడూ ఆవిర్భవించనో అట్టి చారిత్రాత్మక ఆధారము లేదు. దేహభావన కారణముగా మనం ఆత్మ యొక్క జన్మాది విషయములను గురించి ప్రశ్నించవచ్చును. కానీ నిత్యమైన ఆత్మ ఎన్నడూ దేహము వలె ముసలితనము నొందదు. కనుకనే ముదుసలి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహముచే కలిగి ఉండును. దేహమునందు కలిగడి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. వృక్షము కానీ లేదా మరి ఏ ఇతర భౌతిక విషయముల వల్ల కానీ ఆత్మ క్షీణింపదు, ఇతరులను కూడా సృష్టింపదు. దేహం ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవాత్మలు. కానీ దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక వ్యక్తికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణంలోనే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను ఆత్మ యందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలుగవు. కనుకనే దేహమునందు కలిగడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. సో మనం కాసేపు ఏంటంటున్నారు? పరిమాణ అంశం అంటే మనమందరం ఏంటంటే భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. ఆయనలో ఉన్న చిన్న కణం లాంటి వాళ్ళం మనం, ఆయన నుండి వచ్చాం. అలా వచ్చాం కదా అని చెప్పేసి మనం భగవంతుడితోటి ఎప్పుడు సమానం కాదు అన్నమాట. ఎలా అయితే వచ్చామో ఆ వచ్చిన ఈ దేహం ఏంటంటే మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఆత్మ అనేది దేహంతో పాటు మార్పు చెందదన్నమాట. ఎప్పుడు ఆత్మ అనేది ఏంటంటే కూటస్థం అంటారు. అంటే ఒక స్థిరంగా ఒక చోట ఉండే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు రాళ్ళు రప్పలు ఎట్లా ఉంటాయో అట్లాగే ఉంటుంది, కానీ దానిలో మార్పు అనేది ఉండదు. కానీ మన దేహంలో ఏంటంటే 6 రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి, మనం తల్లి గర్భం నుండి మనం జన్మిస్తాం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంచెం పెరుగుతూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాం, మనం వేరే వాళ్ళకి జన్మనిస్తాం. తర్వాత ముసలి వాళ్ళం అయిపోతాం. తర్వాత మొత్తానికి శాశ్వతంగా క్షీణించిపోతాం అన్నమాట. ఈ దేహం క్షీణించిపోతుంది. అంతర్ధానం అయిపోతాం అంటే మనం కనిపించమన్నమాట. ఈ దేహం క్షీణించిపోతుంది. సో ఇలాంటి 6 రకాల మార్పులు ఏవైతే ఉంటాయో ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మకి మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఈ శరీరంలో ఇన్ని 6 రకాల మార్పులు జరుగుతున్నా సరే ఆత్మ అట్లాగే ఉంటుంది అనమాట. దాని పరిమాణంలో అంతే ఉంటుంది. ఇంకొంచెం 1 సెంటీమీటర్ కానీ మిల్లీమీటర్ కానీ పెరగదు. అది అలాగే ఉంటుంది అనమాట. ఒకే స్థితిలో ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఈ రకంగా ఈ ఆత్మ అనేది ఎలాంటి మార్పు అనేది జరగదు చూసారా, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు చెప్పినట్టుగానే ఆత్మకి జన్మ ఉండదు, మృత్యు ఉండదు, అలాగే అది నిత్యమైనది, శాశ్వతమైనది. అది దేహం చనిపోయినప్పుడు అది చనిపోదు, అలాగే ఉంటుంది అనమాట. అది జన్మించదు,
జన్మింపబడదు, జన్మింపబోదు ఎప్పటికీ. ఇది ఆత్మ ఏం చేస్తుందంటే వెళ్ళి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట. అది ఎలా ప్రవేశిస్తుందో చెప్తాం. తర్వాత ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా సరే ఆత్మ అనేది మారదనమాట. వేరే దేహం తీసుకుంటుంది కాబట్టి అది ఏమి కాదు, దానిలో మార్పు ఉండదని. అయితే ఇక్కడ చరిత్రలో ఏంటంటే దీని ఆవిర్భావం గురించి ఎక్కడ ఆధారాలు మనకేమి గోచరించవు అనమాట. సైంటిస్టులు కూడా చాలా వరకు వాళ్ళు ఏవో ఎక్స్పెరిమెంట్లు చేశారు, చేసిన తర్వాత కూడా మనిషి చనిపోతాడు, తర్వాత వాళ్ళలోంచి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళు చెప్పలేకపోయినారు అనమాట. కాబట్టి ఏంటంటే మనకి మన పురాణాల్లోనూ మన గ్రంథాల్లోనూ వాటిల్లోనే ఈ ఆత్మ గురించి దాని ఎలా ఉంటుంది, దాని లక్షణాల గురించి వాటన్నిటి గురించి ఉంది. కానీ వీళ్ళెవ్వరూ కూడా తెలుసుకోలేకపోయినారనమాట. ఈ ఆధారాలు ఎక్కడ మనకి కనిపించవు. మనం ఎప్పుడైనా సరే ఈ దేహాత్మ బుద్ధితోటి, అంటే నేను అనే ఈ శరీరం నాది అని కాకుండా నేను ఒక ఆత్మని అని తెలుసుకోవడమే దేహాత్మ బుద్ధి అన్నమాట. నేను ఆత్మ శరీరం కాదు అని తెలుసుకోవడం దేహాత్మ బుద్ధి అంటారు. అదే బాడీలీ కాన్స్టిట్యూషన్ అని చెప్తూ ఉంటాం కదా, అది మనం తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకొని దాంతోటి ఉండడం వల్ల మనకి ఏంటంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము. మనకి మన దేహంలో వచ్చిన మార్పులకి వాటికి కలత చెందాం. మనం ఒక శ్లోకంలో కూడా చదువుకున్నాం, పిల్లలు ఫస్ట్ పుట్టుతారు, తర్వాత వృద్ధాప్యంలో వస్తారు. అది ఏం గుర్తుందా శ్లోకం ఎవరికన్నా గుర్తుందా? దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నాముష్యతే. ఎవరైతే ధీరుడు అనే వాళ్ళట మన శరీరంలో అంటే చిన్న పిల్లప్పటి నుంచి కౌమారం యవ్వనం అలా అన్ని వస్తూ ఉంటాయి కదా, అలా వస్తూ వృద్ధాప్యంలోకి వస్తూ ఉంటాం చూసారా, అలాగా వస్తూ ఉన్నప్పుడు మన శరీరం మార్పులు చెందుతూ ఉన్నప్పుడు మనం బాధపడతామా? బాధపడం కదా. సో అట్లాగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. సో మన శరీరంలో దేహం మార్పు చెందుతున్నప్పుడు ఆ ప్రభావం ఎప్పుడూ ఆత్మ పైన చూపించదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, చెట్లు కూడా కొన్ని రోజులకి చనిపోతాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ప్రతి జీవికి అంట ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. అంటే బర్త్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్ లో మనకి రాస్తారు కదా పలానా డేట్ అని. అలాగే ప్రతి ప్రోడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. సో మనకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. ఆ డేట్ మనకి తెలియకపోవచ్చు, కానీ మనం పోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ తెలుస్తుంది, పలానా రోజున పోయారని చెప్పేసి చెప్తారు. అలాగే మనకి కూడా మనం పుట్టిన తేదీ ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ లో, డెత్ సర్టిఫికేట్ లో మన ఎక్స్పైరీ డేట్ మనం పోయిన తర్వాత వస్తుంది అన్నమాట. సో ఈ ఎక్స్పైరీ డేట్ ని చూసి మనం కదా మందులు కానీ ఏమన్నా వేసుకుంటాం. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తెచ్చుకున్నామా అంటే 2025 లో, ఇప్పుడు జూలై కదా, జూలైలో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇంకో సంవత్సరం వరకు ఉంది కాబట్టి మనం వాడచ్చు అని వాడుకుంటాం. ఈ బర్త్ డేట్ కి ఎక్స్పైరీ డేట్ కి ఉన్న టైం ఏదైతే ఉందో అదే మనం జీవించే కాలం అన్నమాట. దీన్ని మనము ఎలా జీవిస్తాము అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన నెక్స్ట్ జన్మ అనేది. కాబట్టి మనం వాటి గురించి అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఈ మిగిలిన ఉన్న ఈ గ్యాప్ టైం ఏదైతే ఉందో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎక్స్పైరీ డేట్ వరకు ఏ డేట్ అయితే టైం ఏదైతే ఉందో గ్యాప్, ఆ టైంలో మనం ఏం చేయాలి అని చూసుకోవాలన్నమాట. ప్రతి చెట్టు, చేమ, జీవి, చీమ అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. ఆయన జన్మ జీవులు కూడా 100 years అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏంటంటే భగవంతుడి చేత అందరూ సృష్టింపబడ్డారు, కానీ అలాగే మన ద్వారా కూడా ఒక జీవి సృష్టింపబడతారు. మనం కంటాం కదా, అప్పుడు వాళ్ళు వేరే భిన్నాత్మ అయిన జీవాలు, అంటే వాళ్ళ ఆత్మ వేరేది ఏదైనా బాడీలోంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆత్మ, కానీ మన దేహంలో కలిగి ఉన్నారనమాట. వాళ్ళు ప్రతి వాళ్ళకి అలాగా డిఫరెంట్ ఆత్మలు ఉంటాయి. కాబట్టి ఆ ఉనికిని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి మన శరీరంలో ఉండే మార్పులకు కానీ వాటిలకు కానీ, మనలో ఈ జన్యువులు అంటాం కదా, వాటన్నిటి ద్వారా ఉత్పత్తి అవుతున్న జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కానీ మనం ఎప్పుడు మోహం పొందకూడదు అని. కాబట్టి ఈ దేహంలో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆత్మకి ఉండవు అని చెప్పడమే ఈ పారాగ్రాఫ్ లో ఉన్న విషయం అన్నమాట. అలా చెబుతూ ఈ 6 మార్పులు ప్రతి వాళ్ళకి ఉంటాయి, ఆత్మకి మాత్రం ఉండవు అన్నమాట ఈ 6 మార్పులు. అది ఇక్కడ చెప్తున్నారు. సరేనా, కంటిన్యూ చేద్దామా? దీనికి సంబంధించిన స్టోరీ మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందామా? ఓకే, మాతాజీ మనం రోజు క్లాసులు పెట్టుకోలేమా?
నాకు కుదరదు మాతాజీ, అందుకని. లేకపోతే చూస్తాను, వీలైతే చూస్తాను, కానీ రోజు అయితే కుదరదు అంతే. అవును. అంతకంటే ఇంకేం లేదు. అంటే ఈ సత్కాలక్షేపం అంటే చాలా మంచిది, చాలా బాగుంది మాతాజీ. తెలుసుకోవడం అది చాలా ఈ టైం చాలా బాగుంది. ఎప్పుడు మండే వస్తుందా అని ఎదురు చూస్తారా? మీరు చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. మనం ఇవాళ ఇది తెలుసుకున్నాం కాబట్టి, చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నాం కాబట్టి శిక్షాష్టకం అని చెప్పాను కదా, అది ఒకసారి మనం చదువుకున్నాము. ఇది శ్రీ చైతన్య మహాప్రభు రాశారు. అది శిక్షాష్టకం అంటాం అనమాట. అష్టకం అంటే తెలుసు మనకి, అందులో 8 వర్సెస్ ఉంటాయని. సో ఆయన రాసింది ఇది ఒకటే. దీని ద్వారానే భక్తి అనేది మనం ఎలా చెయ్యాలి అని చెప్పేసి కూడా నేర్పించారు అనమాట. ఎట్లా ఉంటుందంటే, చేతో దర్పణ మార్జనం భవమహాదాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదేవర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తే తత్రాపితా నియమితా స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్दैवमीदृशामिह जनेनानुरागः तृणादपि सुनीचेन तरोरिव सहिष्णुना कीर्तनेया सदा न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिरहैतुके त्वयि ऐनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजा स्थितधूलिसदृशं विचिन्तया नयनं गणश्रुधारया वदनं गद्गदारुद्धया गिरा पुलकैर्निशितं वपु कथा तव नामग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावशायितं शून्यायितं जगत् सर्वं गोविन्द विरहेण मे आश्लिष्य वा पादरतां पिनश्चु माम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विधता तुलं पटो मत्प्राणनाथस्तु स एव न परः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। शिक्षाष्टकम की जय। श्री चैतन्य महाप्रभु की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। अनंत कोटि आचार्य वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। नीताय गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल। ఇవాల్టి క్లాస్ లో ఎవరికన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? మేడం ధీరుడు అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. ధీరుడు అంటే చెప్పండి మాతాజీ ఒకసారి. ప్రసన్న మాతాజీ. జన్మ మరణముల గురించి కానీ, ఆత్మ పరమాత్మ అని గురించి కానీ, ఇందాక ఒక మాతాజీ చెప్పారు మాతాజీ, ఆ సెంటెన్స్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పండి అది ఎక్కడుందో నేను చెప్తాను. వాటి గురించి కానీ, భయపడని వాడు దేవుడు అంటారు. జీవాత్మ పరమాత్మ గురించి, ఇంకా భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల గురించి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళని ధీరుడు అంటారు అన్నమాట.
ఓకే, ఇది మీ దగ్గర భగవద్గీత ఉంటే కనుక 13వ శ్లోకం చదువుకున్నాం కదా మనం, దేహినో అస్మిన్ యథా దేహే, దానిలో సెకండ్ పారాగ్రాఫ్ లో ఉంది. ఒకసారి చూపిస్తాను ఉండండి నేను. ఇక్కడ కనిపిస్తుందా ఈ పారాగ్రాఫ్ కింద? కారణం ఏమీ లేదు అన్న తర్వాత జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా కలిగి ఉండువాడు ధీరుడు అనబడును. ఓకేనా మాతవి? ఓకే మాతవి. ఓకే మాతవి. అది ఆన్సర్ అన్నమాట. ధీరుడు అనే దానికి ఆన్సర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సరేనా? ఇంకేమైనా డౌట్స్ హరే ఉన్నాయా? కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఆత్మకి చావు లేదు, అవును. మరి ఒక శరీరం నుంచి ఇంకో జన్మ తీసుకుంటానే ఉంటది, ఏదో ఒక జన్మ మనం చేసుకున్న పాప ఫలితాలను బట్టి, అదే కర్మల్ని బట్టి శరీరం అవును. తీసుకుంటది అని చెప్పారు కదా మాతాజీ. అవును. మరి ఈ కంటిన్యూషన్ ఇలాగే ఉంటా ఉంటది, మళ్ళీ కొత్త సృష్టి జరుగుతూనే ఉంటది, అంతేనా మాతాజీ? మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది కదా. సృష్టి జరిగినప్పుడు ప్రతి వాళ్ళు మొత్తం అందరం ప్రళయంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. భగవంతుని భక్తులు మాత్రం ఆయన ధామానికి వెళ్తారు. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటాను నేను, అబ్బా నేను వచ్చే సంవత్సరం, వచ్చే జన్మలో అయినా నేను అంబానీ ఇంట్లో పుట్టాలి అని అనుకుంటాను కదా. ఒకవేళ నాకు ఆ కోరిక ఉంటుంది, లేకపోతే నేను ఇంకోటి ఏదో కొనుక్కుంటా. చెప్పండి మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇలాగా అని. అలా కాదు మాతాజీ, ఇప్పుడు మనకి అదే ఉన్నాయి మాత, చెప్తా ఉండండి. మీరు అనుకోండి ఏమన్నా, లేకపోతే నాకు ఇంత పెద్ద కారు కావాలను, ఆ కారు కంపెనీ ఓనర్ కావాలను, పెద్ద కోరికలే కోరుకుంటాం కదా. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేను నడిపించాలను, ఓకే, అట్లాంటిది ఏమన్నా కోరుకుంటాం అనుకోండి, అది భగవంతుడు ఓకే చేసేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే, వీళ్ళకి ఈ కోరిక ఉంది, అంబానీ ఇంట్లో పుట్టాలని ఉంది, అంబానీ ఇంట్లో పుట్టేటందుకు ఈవిడికి ఆ కర్మలు అవన్నీ సరిపోతాయా లేదా చూసుకుంటాడు. చూసుకొని నేను చేసిన పాప పుణ్యాలు అవన్నీ చూసుకుంటారు. చూసుకున్న తర్వాత నా ఆత్మని, సూక్ష్మ శరీరం ఉంది కదా, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటన్నిటిని తీసుకొని పోయి ఇక్కడ నాకు ఎలాంటి జన్మ ఇయ్యాలి, పాప పుణ్యాల ప్రకారం నేను కోరికకుండా కాకుండా ఈ పాప పుణ్యాల ఫలితాల మూలంగా నాకు ఏ జన్మ రావాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. అలా రావాల్సినప్పుడు ఏంటారు, ఓహో ఎవడేదో పుణ్యం చేసుకుని ఉందిలే పాపం మంచిదే, కొంచెం భక్తి చేసింది, ఒక 10% భక్తి చేసింది కదా, అంబానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత ఐశ్వర్యవంతులు అయినా సరే వాళ్ళు భక్తిలో ఉన్నారు, అందుకని వాళ్ళ ఇంట్లో జన్మింపజేద్దామని చెప్పి ఆవిడ గర్భంలోకి నన్ను ప్రవేశింపబెట్టి నన్ను అక్కడ పుట్టిస్తాడు అనమాట. ఓకే, అలా పుట్టించినప్పుడు మనం ఇప్పుడు ఏదైనా సరే మనం ఇంకో జన్మ తీసుకోవాలంటే 5 వేరే శరీరంలోకి వెళ్తాయన్నమాట. ఒకటి మన పాపకర్మ ఫలితాలు, ఒకటి రెండోది సూక్ష్మ శరీరం, ఒకటి తర్వాత వాసనలు అంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఆ కోరికలు కానీ ఏవైతే మనం అనుకుంటూ ఉంటాం కదా అవి, తర్వాత ఇంకొకటి ఆత్మ. ఈ 5 కలిపి మనం వేరే శరీరంలోకి తీసుకుంటాం అన్నమాట. ఈ పాప పుణ్య కర్మాల ఫలితాలని అది తీసుకొని ఏ తండ్రి స్పర్మ్ ద్వారా ఏ తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టాలో అని భగవంతుడు నిర్ణయించుకొని మనకు అలక జన్మ ఇచ్చి అలక వాళ్ళకి ఇస్తాడు. సరేనా మాతాజీ? ఇప్పుడు ఓకేనా? ఇంకొకసారి చెప్తాను, చెప్పండి. 5 ఇంకొకసారి చెప్పరా? ఆత్మ, కర్మలు, అది ఇంకొకసారి సూక్ష్మ శరీరం ఫస్ట్ ఆత్మ, తర్వాత సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, మన వాసనలు మనం కోరుకున్నవి, తర్వాత మన పాప కర్మ పుణ్య ఫలితాలు, ఆ తర్వాత భగవంతుని యొక్క నిర్ణయం, ఇవన్నీ కలిపి వెళ్తాయి అన్నమాట. సరేనా? వాసనలు అంటే మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, జన్మ జన్మలకి నాకు ఇలాంటి భర్తే కావాలనుకుంటాం. ఓకేనా? అసలు ఆ భర్త మన జన్మ జన్మలకి రావాలా వద్దా అని భగవంతుడు నిర్ణయిస్తాడు అనమాట. వీళ్ళకి అవసరమా కాదా, ఇప్పుడు ఆ అమ్మాయి అతనికి సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట. లేకపోతే కొంతమంది అంటారు కదా, నాకు ఎన్ని జన్మలైనా నువ్వే నాకు తల్లిగా కావాలి, నువ్వే నాకు తండ్రిగా కావాలి అనుకుంటాం. సరేనా? ఈ కాలంలో ఎవరంటారో నాకు తెలియదు కానీ మొన్న ఏంటి ఎన్ని రోజులు అయిందనో ఏమో, నిన్న ఏదో టీవీ న్యూస్ పెడుతూ ఉంటే కోట శ్రీనివాసరావు గారు పోయారని చెప్తూ ఈ రాధికా మర్చెంట్ ను వాళ్ళది పెళ్లివి ఇంత అంగరంగ వైభవంగా, భగవంతుడు కూడా పెళ్లి కూడా ఉండదు కదా,
అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పి చూపిస్తున్నారు అనమాట. చూపిస్తుంటే నేను అనుకున్నా అసలు మనం ఆవిడ వేసుకున్న బట్టల గురించి ఆలోచించగలమా? కొన్ని కోట్లుట ఆవిడ వేసుకున్న డ్రెస్ ఒక్కటి, తర్వాత ఆవిడ పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ కొన్ని కోట్లుట. అసలు ఆ గురించి ఆలోచించాలంటేనే కష్టం. అలా అనుకున్నప్పుడు మనం ఆహా, నేను ఒక్కసారి అలాంటి డ్రెస్ వేసుకుంటే, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఆ కూతురుగా పుట్టి ఉంటే, వాళ్ళ కోడలుగా పుట్టి ఉంటే, లేకపోతే నేను ఆ రిలయన్స్ దానికే నేను ఒక CEO అయి ఉంటే, అలాంటి కోరికలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, భగవంతుడు అవి సాక్ష్యం చేయాలా లేదా అని కూడా చూస్తాడు. దాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటాం. సో అలాగా మన నెక్స్ట్ జన్మ అలా తీసుకుంటాం అనమాట. అంతేగాని మనం ఇప్పుడు ఇందులోంచి ఇంకో దానిలోకి, ఇప్పుడు టేప్ రికార్డర్లోనూ అప్పుడు మనకి ఉండేవి కదా, ఈ క్యాసెట్ లోంచి ఆ క్యాసెట్ లోకి కాపీ చేయడం అని. ఆత్మ వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఏదో దేహం రెడీగా ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతుందని కాదు, ఇలా జన్మ తీసుకుంటుంది అనమాట. ఇది శ్రీమద్ భాగవతంలో 7th canto అనుకుంటా, 7th cantoలో ఏదో చాప్టర్ గుర్తులేదు కానీ ప్రహ్లాదుడి ఇదిలో ఉంటుంది. ఫస్ట్ శ్లోకమే ఇది ఉంది. వీలైతే నేను రేపు చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్తాను ఎక్కడ ఉందో అని. సో భగవంతుడు అలా మన జన్మని నిర్ణయించి మనం అలాగా పుట్టేటట్టుగా చేస్తాడు అన్నమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటాం చూసారా, భక్తి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంత % భక్తి అయిపోయింది అనుకోండి, 100% భక్తి అయిపోతే గనక భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం మనం. సో మనకి ఈ భక్తి ఇప్పుడు 20% అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకొని మనం అలా భక్తి చేసుకుంటాం అనమాట. ఆ భక్తి చేసుకునేది కూడా మన నేహా విక్రమ నాసోస్తి అని మనం చదువుకున్నాం, ఆ శ్లోకం కూడా వస్తుంది. అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూద్దాం. సో నెక్స్ట్ జన్మ మనకి ఎట్లా ఇస్తారంటే, ఒక సంపన్నమైన కుటుంబంలోనో, లేకపోతే ఒక మంచి బ్రాహ్మణుల కుటుంబంలోనో, అది కూడా ఏంటంటే భక్తి చేసుకునే వాళ్ళ కుటుంబంలోనో, స్కాలర్స్ వాళ్ళ ఇళ్లలోనో, అంటే మన భక్తి ఆగిపోకుండా మనం కంటిన్యూ చేసుకునేటట్టుగా మనకి భగవంతుడు ఆ జన్మని ఇస్తాడనమాట. మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తాము. అలాంటి కుటుంబాల్లో మనకి జన్మ వచ్చేటట్టుగా చేస్తాము. ఇప్పుడు నేను అనుకున్నాను హేమమాలిని లాగా ఉండాలనుకున్నాను. ఆవిడ కూడా భక్తి చేస్తుంది కదా, ఒక ఎంపీగా ఉండి ఆవిడ మథురాలో అవంతా వెళ్తుంది, 80 ఏళ్ళు వచ్చి ఇప్పుడు కూడా డాన్స్ చేస్తుంది కృష్ణుడి కోసం ఆవిడ వెళ్ళి. సో ఆవిడ ఇంట్లో పుట్టినా కూడా మనం భక్తి కంటిన్యూ చేస్తాం, అలా కూడా చేస్తాడు. నేను కోరుకున్నా కదా ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టాలి, అలాంటి కుటుంబం కావాలి అక్కడ, అలా అనుకున్నాను కదా, అట్లా కూడా భగవంతుడు పుట్టిస్తాడు అన్నమాట. సో మన కోరికను బట్టిని కూడా ఆయన శాంక్షన్ చేయాలా వద్దా, వీళ్ళ భక్తి చేసుకుంటారా, అవన్నీ చూసి మనకి ఆ జన్మ వచ్చేటట్టుగా చేస్తారు భగవంతుడు. ఓకేనా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ ఇందాక శ్లోకాలది PDF పెట్టారా మాతాజీ? ఏది మాతాజీ? ఈ 108 శ్లోకాలకి ఇంపార్టెంట్ శ్లోకాలు PDF పెట్టారు కదా, అంటే మళ్ళీ నేను ఫస్ట్ రోజు జాయిన్ అయ్యాను మాతాజీ. సరే సరే, మళ్ళీ షేర్ చేస్తాను. వారానికి ఒకసారి షేర్ చేస్తూ ఉందాము, దాన్ని బట్టి మీరు కూడా చూసుకోవచ్చు, మీ దానిలో ఓపెన్ చేసుకొని. థ్యాంక్ యూ మాతాజీ. ఏమనుకో ఏం లేదు, మాతాజీ అడిగాను. మనం చదువుకుంటున్న భగవద్గీతలో ఉన్నవే 108 శ్లోకాలు పెట్టి మనం అందులో పెట్టాం అంతే. అదేలేండి ఇంపార్టెంట్. మనం అంటే ఇప్పటి నుంచి నేను పక్కన రాసుకునే బదులు కొంచెం ముందు చూసుకోవచ్చు కదా అని అడిగాను. చూసుకోండి. పర్పట్ అన్ని సేమ్ ప్రపాద బుక్ లో ఏదైతే ఉందో అదే ఉందన్నమాట, వర్డ్ టు వర్డ్ అన్ని అవే ఉన్నాయి. పెడతాం, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది శ్లోకాస్ షేర్ చేయాలా మాతాజీ? ఇప్పుడు వద్దులే మాతాజీ, మీరు బిజీగా ఉన్నారని చెప్పి నేను ఇవి చేసేసా, రేపు చేద్దాం. ఓకే మాతాజీ, అయిపోయింది. అదే మీరు వీడియో లేదు, ఆఫ్ ఉంది కదా, ఇంకా సరే మీరు బిజీగా ఉంటారులే అని నేను అడిగాను. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? అరే లేవు కదా, ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి ఆచార్యునికి జై, అనంతకోటి వైష్ణవునికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, గీతాయి గౌ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. రేపు మళ్ళీ 10 గంటలకి జాయిన్ అవ్వండి అందరం మళ్ళీ. హరే కృష్ణ.